చిన్న చిన్న డౌట్ అయ్యారు. హాయ్. ఒక సంభాషణలో మొన్న డిబేట్ లో విన్నానండి. అనిల్ కుమార్ గారి డిబేట్ లో ఒక ఆయనతో మాట్లాడుతూ ఆ పండితుడు అంటాడు, ఒకవేళ బైబిల్ దేవుడు రాయిస్తే గనక భారతదేశంలో ఉన్న మునీశ్వరుల పేరు కూడా అందులో ఉండేది కదా, వ్యాసుడి పేరు దాంట్లో ఆయన పెట్టేవారు కదా, కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే పేర్లు ఉన్నాయంటే ఆయన ఆ ప్రాంతం చెందినటువంటి వాడు కదా అన్న క్వశ్చన్ ట్రై చేశారండి ఆయన. మరి వేదాలు దేవుడు రాయిస్తే వేదాల్లో మరి మానవ జాతికి మూల పురుషుడైన ఆదాము పేరు కూడా రాయాల్సి ఉండే కదా అని మనం కూడా అడగవచ్చు కదా. మరి అసలు మానవ జాతి ఆవిర్భావం ఎలా జరిగిందో వేదాల్లో తెలియదు. అసలు ఎప్పుడు జరిగింది అనే ప్రశ్న ఉంది వేదంలో. మట్టిలో నుండి మానవుని ఎముకలను రక్తమును ఎప్పుడు పుట్టినవి అనే ప్రశ్న ఋగ్వేదంలో ఉంది. ఎప్పుడు పుట్టిందో బైబిల్ చెబుతుంది. దేవుడే రాయిస్తే ఎప్పుడు అని ఎందుకు అడుగుతాడు? అవన్నీ వ్యర్థమైన ప్రశ్నలు. అసలు అట్లాంటి వాళ్ళతో డిబేట్కు ఎవరు పడతాడు కూర్చోకూడదు. వీళ్ళందరూ తగుదనమ్మా అని నాకు తెలుసా అని డిబేట్లో కూర్చోవడమే పెద్ద పొరపాటు. సబ్జెక్టు తెలియని వాళ్ళు ఎందుకు కూర్చోాలి? నాలాంటి వాళ్ళ ముందు మాట్లాడితే 3 నిమిషాల్లో ఖేల్ ఖతం అయిపోతుంది. అదే నేనైతే అడిగేవాడిని, బాబు మరి వేదాలు బ్రహ్మముఖోద్దిష్టములైతే మానవ జాతి ఆవిర్భావం ఎందుకు చెప్పలేకపోయినాయి? ఆవిర్భావం ఎప్పుడని వేదమే ఎందుకు ప్రశ్నించింది? మరి అది దేవుని వాక్యం ఎలాగైందో నేను అడుగుతాను, ఎందుకంటే వేదాలు చదువున్నాను కాబట్టి. సరే.